సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో రకరకాల విషయాల్ని చెప్పుకుంటున్నాం. అందులో విద్యార్థుల కోసం ముఖ్యంగా మంచి స్టూడెంట్గా రాణించాలంటే ఏం కావాలి, మంచి స్టూడెంట్గా రాణించడం ఏం కావాలి, ఆ విషయానికి గత 2 ఎపిసోడ్లో చెప్పుకుని వచ్చాం. ఈ రోజున మరి మంచి స్టూడెంట్గా రాణించాలంటే అతనికి కావాల్సిన ముఖ్యమైనది అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే వాడు చదువుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. వాడు ఒక చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వాడు ఫోకస్ చదువు మీద. ఆ ఫోకస్ కావాలంటే క్రమశిక్షణ కావాలి. వాడు ఎంత తెలివితేటలున్నా ఆ క్రమశిక్షణ లేదా ఫోకస్ లేకపోతే ఒకసారి అయితే గుర్తుండొచ్చు వాడికి, కానీ వాడికి ఆ డిసిప్లిన్ లేదనుకోండి, లేకపోతే ఏం లేదు, ఫస్ట్ మార్క్ వచ్చేవాడు కూడా లాస్ట్ మార్క్కి లీస్ట్ మార్క్ వస్తాడు. అంచేది కావాల్సింది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ విషయంలో ముఖ్యంగా సమయపాలన కావాలి. చదవాలంటే స్కూల్కి స్కూల్ టైం, ఆటలాడే టైంలో ఆటలాడాలి, చదువుకుంటే చదువుకోవాలి. గుర్తుంచుకోండి, స్కూల్కి వెళ్ళే టైంలో స్కూల్కి వెళ్ళాలి, ఆటలాడుకునే టైంలో ఆటలాడాలి, ఫ్రెండ్స్ కబుర్లు చెప్పిన ఫ్రెండ్స్ కబుర్లు అంతే. అక్కడ అయిపోగానే టైం టప్ప నెక్స్ట్ వాడు చదువులో కూర్చోడు. చదువు మీదే దృష్టి కేంద్రీకరణ ఉండాలి. చదువు మీదే దృష్టి కేంద్రీకరణ ఉండాలి. డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్. ఎవరికైతే 3 గుణాలు ఉంటాయో, 3D పర్సనాలిటీ ఎవరికి ఉంటుందో వారు సక్సెస్ సాధిస్తారు. అంచేత విద్యార్థికి కావాల్సింది ముఖ్యంగా క్రమశిక్షణ. అంటే ఇంకొంతమంది అంటే పుస్తకం పెడుతుంటారు, ఇది చదువుతుంటారు, ఊరికే చదువుతుంటారు, కానీ బుర్ర మాత్రం సినిమా, ఆ సినిమాలో హీరో గురించి, ఆ సినిమా కథ గురించి, ఆడి గురించి ఆలోచిస్తారు. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కబుర్ల గురించి, వాళ్ళు ఆడే ఆటల గురించి ఆలోచిస్తారు. వాట్ ఇస్ దిస్? నో యూస్. పుస్తకం ముందుంటుంది, పుస్తకం మీద కళ్ళు ఉంటాయి, బుర్ర మాత్రం సినిమా కబుర్ల మీదో ఫ్రెండ్స్ కబుర్ల గురించో ఉంటాయి. ఇంక వాడు చదివి ఎక్కుతాయండి బుర్రకి. అంచేత ఎంతసేపు చదివామనే దానికన్నా ఎంతగా సబ్జెక్ట్ని అర్థం చేసుకునేది ముఖ్యం. ఎంతసేపు చదివే కాస్త కొద్దిసేపు ఎంతసేపు చదివే కాన్సన్ట్రేట్ చేసి సబ్జెక్ట్ అర్థం చేసుకుంటూ చదవాలి. అంటే ఎంతసేపు చదివా, గంట సేపు కూర్చోవచ్చు, మీ బుర్ర సబ్జెక్ట్ మీద లేదనుకోండి, బుర్రకి ఎక్కించుకోవట్లేదు అనుకోండి, మైండ్ఫుల్ రీడింగ్ అంటాం. మైండ్ఫుల్ రీడింగ్ చదివేటప్పుడు దాన్ని బుర్రకెక్కించుకుంటూ చదవాలి, చక్కగా కాన్సన్ట్రేట్తో చదవాలి, కాన్సన్ట్రేషన్తో చదవాలి. మైండ్ఫుల్ రీడింగ్ అంటాం. ఆ మైండ్ఫుల్ చేసేటప్పుడు మా మనసు అంతా దాన్ని పెట్టి వాడు సబ్జెక్ట్ చదవాలి. అదంటే ఇంపార్టెంట్. మైండ్ఫుల్ రీడింగ్. ఆ మైండ్ఫుల్ రీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏం చదువుతున్నాం, అది ఎంతవరకు మనకు అర్థమవుతుంది, ఎంత అర్థం చేసుకున్నాము, దాంట్లో సబ్జెక్టులో ఏముంది అనేది తెలుసుకోసం అవుతారు. మైండ్ఫుల్ రీడింగ్ అంటే అది ఎంతసేపు చదివాను కాదు, ఎంతగా సబ్జెక్ట్ని అర్థం చేసుకునేది ముఖ్యం అవుతుంది. అది తెలుసుకోండి. ఈ క్రమశిక్షణ అది. అలాగే చదివే సబ్జెక్టులో ఇక చదువుతుంటారు, గుర్తుంచుకోడు మనకి సబ్జెక్ట్ ఉంది, దాంట్లో శీర్షికలు ఉంటాయి. ఈ సబ్జెక్ట్ ఇది, దాంట్లో ఉపశీర్షికలు ఉంటాయి. ఆ ఉపశీర్షికలు అన్నీ గుర్తుంచుకోవాలి. ఊరిగా చదివేసుకోవడం, ఏదో గట్టిగా చదివితే బొరకక్కదండి, లేకపోతే మనసు చదువుకునే మనసు పెట్టేది ఏ కాదు. ముందు కావాల్సిన మైండ్ఫుల్ రీడింగ్. మనసుని ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. అయితే దీనికి అందరికీ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, ఆ పిల్లాడికి, ఆ విద్యార్థికి ఆ సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే మాత్రం, ఏమాత్రం రుచి లేకపోతే సబ్జెక్ట్ మీద వాడిది అలాగే ఉంటుంది. అంచేత ముందే తనకి ఏ రకం సబ్జెక్ట్ ఇష్టం అనేది ఆసక్తిని తెలుసుకోవాలి, పేరెంట్స్తో మాట్లాడాలి. అంచేత ఇంట్రెస్ట్ ఆఫ్ ది టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది తెలుసుకోవాలి. అంటే దాన్ని తెలుసుకుని దాన్ని చర్చించుకోవాలి. మరి ఒకవేళ 3 సబ్జెక్టులు ఉన్నాయి, దాంట్లో 2 ఇంట్రెస్ట్ లేదనుకోండి, లేదు కాదు. వాడు ఏం చేయాలి, అది ఇంట్రెస్ట్ ఉండి ఇది ఇంపార్టెంట్, లేకపోతే మళ్ళీ ఫెయిల్యూరే కదా. 2 బాగా వాడు తెలుసు, 3వ సబ్జెక్ట్ ఇష్టం లేదనుకోండి, సరే చదవడం ఫెయిల్యూర్ అయిపోతాడు.
అక్కడ ఏం చేయాలి వాడు క్రమశిక్షణ కలిగిన విద్యార్థి కనుక దాన్ని సాధించడం కోసం అర్థం చేసుకొని ప్రయత్నం చేసి చెయ్యాలి. అంచేత ఇంట్రెస్ట్ అంటే చదివే సబ్జెక్టులో శీర్షికను మీరు గుర్తుంచుకోవాలి, ఉపశీర్షికను గుర్తుంచుకోవాలి. చదివిన దాన్ని ఇక చివరికి అంతా కూడా అయిపోయాక చదివాడు కదా, చదివిన తర్వాత కూర్చొని మనకి ఎప్పుడు రఫ్ బుక్లు ఉంటాయి కదా, రఫ్ బుక్ని తీసుకుని అంత కాళ్ళ పుస్తకం దగ్గర పెట్టుకోండి. కానీ దగ్గర చూసి రాత రాయడం కాకుండా దాన్ని చూసి రాసుకోవాలి. ఏం చదివాడు దానికి దానికి ఎంత అర్థం తెలుసు. అయితే ఆసక్తి కావాలన్నాం కదా, ఆసక్తి అయితే ఏం చేయలేం. మనం చెప్పేది సబ్జెక్ట్ ఎవరు చెబుతున్నాం, చదువు మీద ఆసక్తిని కుర్రాడు గురించి. విద్యార్థి స్టూడెంట్కి ముందే చెప్పాం డెఫినేషన్, స్టూడెంట్ అంటే ఏమిటని ఆ రకంగా ఉండాలి. మనకు గత 2 ఎపిసోడ్ మొదటి ఎపిసోడ్లో స్టూడెంట్ అంటే ఎవడు అని చెప్పాం. అంచేత ఆ స్టూడెంట్ లాంటి వాడికి మనకి ఏం చెప్పాం, అసలు ఇష్టం లేని వాడికి బలవంతంగా తీసుకుని చదువులు పెట్టేవాడికి ఏమాత్రం చదువు లేని మనం ఏం చెప్పలేం. చదువుకునేవాడు మాత్రం వాడు చదువుకి ఇంకా చక్కగా రాణించాలంటే, చదువులో రాణించాలంటే వాడికి కావాల్సినట్టే టైం పెట్టి మనసు పెట్టి మైండ్ఫుల్ రీడింగ్ చేస్తూ తర్వాత చదివిన తర్వాత చదివేసాడు, అర్థం చేస్తున్నాడు, ఒక పుస్తకం పెట్టి పేరాలు వేదిగా ఆ పేరాలు ఏం చదివాను రైట్, నీ భాషలో నేను చేతను ఏంటంటే రాయి, ఆ ఉపశీర్షికలు రాసుకో. ఒక్కసారి కాగితం పెట్టాడా మర్చిపోడు. ఎప్పటికప్పుడు ఏ రోజు అలా చేయండి, ఏమి కష్టం కాదు. మీరు ఏ రోజు సబ్జెక్ట్ ఆ సబ్జెక్టుని చదివి ఆ పేరా ఇదిగా మీరు రాసుకుని బ్రీఫ్ అయినా రాయండి, పర్వాలా బ్రీఫ్గా అయినా సరే రాయండి. కానీ ఏ పేరాలు ఏముందో తన బుర్రలో మాత్రం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఉంటుంది, ఎప్పుడైతే కాగితం పెట్టావో మనకు ఉంటుంది, పెట్టకపోతే గుర్తుండదు, చదివినా లాభం లేదు. అంటే చదివింది రాయాలి మళ్ళీ అంతే రావాలి. అంచేత దీన్ని ఏం చేయాలంటే ముఖ్యంగా ప్రతి విద్యార్థికి కావాల్సింది ఏంటంటే వాడు చదివిన దాంట్లో సక్సెస్ అనేది ఎక్కడ వస్తుంది, వాడు ఏ రకంగా వాడు తెలుసుకోవాలండి. చదివేవాడు నేను చదివేది నేను ఎంతవరకు దాంట్లో ఆ చదువులో విజయం సాధించగలుగుతున్నాను అన్నదానికి స్వాట్ అనేది ఉంటుందండి. స్వాట్ అనాలిసిస్ అనేది, ఈ స్వాట్ అనాలిసిస్ అనేది మాత్రం ప్రతివాడు తెలుసుకోవాలి. స్వాట్ అనాలిసిస్ ఏంటంటే తనలో ప్లస్ పాయింట్స్ ఏంటి, తనలో వీక్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, తన చదువులో సబ్జెక్టులో ఏది ప్లస్ పాయింట్, ఏది ప్రతివాడు అన్నీ మైనస్ ఉండవు, ప్లస్ ఉంటే మైనస్ ఉంటాయి. అలాగే తనకి నష్టం కలిగించే పరిస్థితులు ఏమిటి, ఫలితం లాభం కలిగించేది అంటే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్, ప్లస్ మైనస్ మన బాగా తెలిసిందే. అంచేత ఈ స్వాట్ అంటే మీరు మీ చదువు విషయంలో మీకు ఎక్కడ ఏ సబ్జెక్టులో స్ట్రెంగ్త్ మంచి పట్టుద్ది అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటి. ఎస్ అని ఫస్ట్ స్వాట్లో SWOT ఈ WOTలో ఎస్లో ఫస్ట్ స్వాట్లో ఫస్ట్ వర్డ్ ఏంటి ఎస్లో మొట్టమొదటి అర్థం ఏంటి స్ట్రెంగ్త్. మీ స్ట్రెంగ్త్ ఏంటి ఈ సబ్జెక్ట్, ఈ చదువులో మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి, మీకు చక్కగా అర్థం అవ్వడానికి ఏంటి మీ స్ట్రెంగ్త్ అంటే ఫలానా టాపిక్ నా స్ట్రెంగ్త్, ఫలానా తెలుసుకో నా స్ట్రెంగ్త్. అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటి. అలాగే వీక్నెస్ ఏంటి, మీరు లెక్కలో వీకా, హిస్టరీలో వీకా, ఫిజిక్స్లో వీకా, కెమిస్ట్రీలో వీకా, ఎక్కడ వీకు, దేంట్లో వీక్ అని తెలుసుకోండి. మీరు మీ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి. నాకు ఫిజిక్స్ బాగా తెలుసు, నాకేమో లెక్కలు బాగొచ్చు, కానీ నేను ఇంగ్లీష్లో వీకు, తెలుగులో వీకు, లేదా హిందీలో వీకు. ఓకే, దాని మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి. తెలుసుకున్నారు కదా. అదే ప్లస్ పాయింట్స్ ఏంటి మీ సబ్జెక్ట్స్లో, ఏ సబ్జెక్ట్ అంచేత స్ట్రెంగ్త్ ఏ సబ్జెక్ట్ మీద. ఆ రెండు వీక్నెస్, మూడోది ఆపర్చునిటీస్. మీకు ఒకవేళ వీక్గా మీరు చదివితే వీక్గా ఉంటే మీకు ఎక్కడ ఏ రకంగా దాన్ని మీరు దాన్ని పూరించుకోగలరు. ఆ వీక్నెస్ అంటే ఏ టీచర్ దగ్గరికి వెళ్తే మనకు చక్కగా అర్థమని చెప్తారు. ఏ టీచర్ ఏ పుస్తకం ఎలా చదివితే ఇది ఆపర్చునిటీ అన్నమాట. ఆపర్చునిటీ అంటే అవకాశం. ఏది అవకాశం ద్వారా మీ వీక్ పాయింట్స్ని మీరు ఎలా కవర్ చేసుకుంటారు, వీక్ పాయింట్ని ఎలా కవర్ చేసుకుంటారు దాంట్లో వచ్చేకల్లా దానికి ఏమన్నా తెలుసుకోవాలి. అలాగే థ్రెట్స్, ఆటంకాలు,
మీకు ఇంత అన్నీ ఉన్నాయి, స్ట్రెంగ్స్ ఉన్నాయి, వీక్నెస్ ఏంటో తెలుసుకున్నారు, అవకాశాలు ఏంటో తెలుసుకున్నారు. ఇక లాస్ట్ తెలుసుకోవచ్చండి ఆటంకాలు. మీకు ఎక్కడ ఆటంకం, ఎందుకు ఆటంకం, ఎవరు మీకు చదువుకునే వారికి అడ్డుపడుతున్నారు, మీకు ఏంటి ఆటంకం? లేదు ఇంగ్లీష్ సరి రాదా, ఇంగ్లీష్ చదవలేదా, మీరు లేదా తెలుగు మీడియంలో చదువుకొచ్చి ఇంగ్లీష్ మీడియం మీకు అర్థం కావట్లేదా? కొంత తెలుగు మీడియం 10th కదా తెలుగు మీడియం చదువుతారు, ఇంటర్మీడియట్ వెళ్తే ఇంగ్లీష్ మీడియం అవుతుంది. నాకు అది వీక్ పాయింట్, నా ఆటంకం అది. ఎస్, కాన్సన్ట్రేట్ చేయండి, కొంచెం టైం ఎక్కువ పెట్టండి. మీకు ఫిజిక్స్ బాగొచ్చు, కెమిస్ట్రీ బాగొచ్చు, మ్యాథ్స్ బాగొచ్చు, అన్నీ బాగొచ్చు. చివరికి ఇంగ్లీష్ కూడా బాగానే చేయకపోతే తెలుగు కూడా బాగా చేస్తున్నారు, కానీ ఈ ఇంగ్లీష్ సరిగ్గా చేయలేకపోతున్నారు. ఇంగ్లీష్ కాన్సన్ట్రేట్ చేయండి. ఆటంకం ఉంది మీకు, మీ సక్సెస్కి ఇంగ్లీష్ ఆటంకం ఉంది కనుక, ఇంగ్లీష్ మీడియంకి ఇబ్బంది ఉంది కనుక మీరు చేయండి. అదేగా మీరు ఆ రంగం మీరు చేసుకుంటే, అంచేత ముఖ్యంగా చేయాలంటే మైండ్ మ్యాప్ అంటారు. మైండ్ మ్యాప్ మీరేం చేయాలంటే చదువుకోవాలన్న మైండ్ మ్యాప్, దాని గురించి మళ్ళీ సపరేట్గా మీరు చెప్తాను మైండ్ మ్యాప్ గురించి. ఆ మైండ్ మ్యాప్ అంటే ఏమిటి, దాన్ని ఏంటి అనేది మనకు తెలుసుకుంది చదువులో కూడా. ఆ మైండ్ మ్యాప్ అని దాంతో మీరు చాలా వరకు మీరు మీ స్ట్రెంగ్స్ని, వీక్నెస్ని, ఆపర్చునిటీ, థ్రెట్స్ని తీసుకుని, అలాగే ఏ చదువు ఎలా చేయాలి, దేనికి టైం పెట్టుకోవాలి, మీ మెమరీలో ఇబ్బందులు ఉన్నాయా, స్టడీ ఇబ్బంది ఉన్నాయా, ఎక్కడ ఇబ్బంది, లాంగ్వేజ్ ఇబ్బంది ఉందా, ఏ సబ్జెక్ట్లో మీకు ఉంది, ఏ సబ్జెక్ట్లో మీరు ఏ పాయింట్ మీద చేయాలి అని ప్లాన్ చేసుకోవడం మైండ్ మ్యాప్ అని ఉంటుంది. సాధారణంగా మన టీచర్స్ చెప్తారు మైండ్ మ్యాప్ గురించి. అదే మైండ్ మ్యాప్ గురించి కూడా మీరు తర్వాత చెప్తారు మీకు. తర్వాత ఇక మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నాకు గుర్తుండదండి, నేను చదువుతాను కానీ నాకు ఏం గుర్తుండదండి, ఇలా పట్టుకుంటారు వాళ్ళు. నేను చదువుతా ఏ లాభం అంటారు. ఈ మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంప్రూవ్ చేసుకోవాలంటే 1కి 4 సార్లు చదవాలండి. ఎవరికైతే గుర్తుంటలేదంటారో, కానీ ఒకటి మాత్రం గుర్తించండి, మనకి ఇష్టమైన సబ్జెక్టుని ఒక్కసారి అయినా గుర్తుంటుంది. ఇష్టం లేదు 4 సార్లు గుర్తుండదు. అంచేత ఇష్టం కలిగించడం నేర్చుకోండి, ఇష్టం కలిగించుకోవడం. అంచేత మీరు 1కి 4 వేళ అంటే 1కి 4 అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. మీరు నాకు రాదు అని నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే మాత్రం రాదండి. నెగిటివ్ యాటిట్యూడ్ వదిలేసేయండి. నెగిటివ్ యాటిట్యూడ్ నాకు రాదు, లెక్కలు నాకు రావు, ఫిజిక్స్ నాకు బొరకెక్కదు, కెమిస్ట్రీ నాకు ఎక్కదు, ఇంగ్లీష్ నాకు రాదు, నేను అర్థం చేసుకోలేను అని ఎప్పుడైతే నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే అది కాదు. అసలు ముందు నెగిటివ్ యాటిట్యూడ్ని ముదులుకోవాలి. చేస్తే మామూలుగా అయితే పాఠం రావాలంటే 1కి 4 సార్లు చదవాలి, మళ్ళీ వల్లించుకోవాలి, మనసులో పెట్టి అయిపోగానే పుస్తకాలు మూసేయండి, కళ్ళని మూసుకోండి, కళ్ళని మూసుకుని మీ చదివినాన్ని గుర్తుంచుకోండి. 1-2 సార్లు. ఒకవేళ గుర్తు రావట్లేదు మళ్ళీ తెరిచి చూడండి, మళ్ళీ చదవండి, మళ్ళీ రాలేదు కళ్ళు తెచ్చి చూడండి, ఒకసారి చూడండి. ఎందుకు రాదు? ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది లేదు. ఫస్ట్ కూర్చోండి. ఇంపాసిబుల్ అని ఉంది వర్డ్ చూసారా, ఆ వర్డ్లో 5 గ్యాప్ ఇవ్వండి. ఐఎమ్ పాసిబుల్, నేను అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలను, చేస్తాను. పాసిబుల్, ఇంపాసిబుల్ అయితే పక్కన పెట్టండి, గ్యాప్ ఇవ్వండి చాలు. అది మీరే చేయగలరు గ్యాప్. ఇంపాసిబుల్లో ఆయనకి సెపరేట్ చేయగలేదు మీరే, మీ కృషి ద్వారానే ఇంపాసిబుల్ పాసిబుల్ అయి కూర్చుంటారు. అసాధ్యం సుసాధ్యం చేస్తుంది. అది కావాలంటే మనిషికి పట్టుదల ఉంటే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారా, మహా ఋషులు అవుతారా అని అంటారు. ఎందుకవరండి? కావలసింది కృషి. ఆ కృషి అలాగే చదవాలి, గుర్తుంచుకోవాలని తపన ఉండాలి మనిషికి. నేను గుర్తుంచుకోవాలి అంటే మళ్ళీ యాంగ్జైటీ కాదు, తపన ఉండాలి. నేను నేర్చుకోవాలి, నేను గుర్తుంచుకోవాలి, ఐ వాంట్ గెట్ ఫస్ట్ మార్క్, ఐ వాంట్ గెట్ ర్యాంక్ అనే తపన కావాలి మనిషికి. చదువు విద్యార్థికి తపన ఉన్నవాడు విద్యార్థి సక్సెస్ఫుల్ విద్యార్థి అవుతాడు. అలాగే చదివేటప్పుడే కాకుండా తర్వాత కూడా గుర్తు చేసుకోవాలి. వెంటనే మామూలు కూడా చేసి రివైజ్ చేసుకుని బుర్రలో చేస్తుండాలి, ఉండాలి. విద్యార్థి పని అదే కదండి. చదువులేక తర్వాత చూద్దాం. చదివే వరకు మాత్రం చదువే వాళ్ళ మెయిన్ గోలు, లక్ష్యం. చదవడం, పాస్ అవ్వడం, గుర్తుంచుకోవడం. ఇంకే పని ఉంటే పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు చేయాలా, లేదా కూలి పని చేయాలా, ఏం చేయాలి? చదవండి, గుర్తుంచుకోండి. స్టూడెంట్గా ఇవ్వండి, కూడా మీరు స్టూడెంట్గా ఉన్నది ఎంత లైవ్ ఇదండి. చదవండి. ఎందుకు లేని పని అన్ని పక్కన అన్ని పెట్టుకోవద్దు. స్టూడెంట్గానే ఉండాలి, స్టూడెంట్గా చదవాలి, స్టూడెంట్ చేయాలి. ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ ఉన్నా జస్ట్ కొంత టైం వరకే.
కొంత టైమే. మెయిన్ మీ లక్ష్యం ఏంటి? ఎడ్యుకేషన్. మీ లక్ష్యం ఏంటి? ఫస్ట్ క్లాస్ పాస్. లక్ష్యం ఏంటి? మీ అనుకో సీట్ సాధించడం. ఇవన్నీ ఏమీ అసాధ్యం కాదు. మీకంటే మీ ఫస్ట్ మార్క్ వచ్చేవాడు, మీకంటే ఏదో సాధించినవాడు ఏం గొప్పవాడు కాదండి. అతని గొప్పతనం ఓన్లీ అతని పట్టుదల. నీ క్లాస్మేట్ వాడు సక్సెస్ బాగా చక్కగా పైకి వచ్చాడంటే వాడే ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ కాదు, వాడు పట్టుదలతో అయ్యాడు. నీకు ఆ పట్టుదల లేదు. ఆ పట్టుదల లేకపోతే నువ్వు వెనకపడ్డావు. అంచేత అది చేయాలి. అంచేత ఈ విషయాన్ని ఇవ్వబడి నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు ఇస్తున్నాం. ఇవాళ ఎక్కడ ముగిస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంత సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.